ఎందుకంటే రాత్రి 12, 1, 2 గంటల దాకా ఇక మీ దయ పాత సంవత్సరం పోయిందని బాధలో కొత్త సంవత్సరం వచ్చిందన్న సంతోషంలో అందరూ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ వివిధ కార్యక్రమాలు చేసుకురు. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ప్రతిసారి అనుకుంటాం కొత్త సంవత్సరం వచ్చింది, పాతది పోయింది. సరే ఇవన్నీ ఆనంద కేరింతలు అన్నీ ఉంటాయి. కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా ఆనందం. ఈ కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా మనం ఆలోచించింది ఏంటంటే మన హౌస్ తగ్గిపోతుంది కదా అనేటువంటి టాపిక్ మాత్రం ఏడాది అయిపోతుంది అన్నట్టు. ఒక ఏడాది అయిపోయింది కదా మన ఆయుష్ తగ్గిపోతుంది అనేటువంటి బాధ ఎవ్వరికి కూడా ఉండదు. సో మొట్టమొదటిసారిగా ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్లో ఫస్ట్ జరుపుకుంటారు. మన కాడ 8:30, 9 గంటల వరకల్నే అక్కడ 12 బజే దాటిపోతుంది కాబట్టి నూతన సంవత్సరాన్ని అక్కడ చేసుకుంటారు న్యూజిలాండ్లో. ఆ తర్వాత అమెరికా రాత్రి మీరంతా కలిసి ఇంకా వాస్తవానికైతే అసలు కోడేలు లేవలే, పండుకొనే ఉన్నాయి. అసలు కోడేలు అన్నీ పండుకొనే ఉన్నాయి. మరి ఆ కోడలకు సంబంధించి ఇంకా నిద్రలోంచి జల్దీ మేలుకోవాలి. ఇండల పాటలు పెట్టుర్రి, మేలుకో నా రాజా అని మేలుకోరని చెప్పి పాటలు పెట్టాలి. ఎక్కడ చూసినా కూడా ఇలా నూతన సంవత్సరానికి సంబంధించిన శుభాకాంక్షలు. ఇక వాట్సాప్ స్టేటస్లు, ఇక సెల్ ఫోన్లు. రాత్రి మా ఇంట్లో దాదాపు అందరం మా చెల్లె వాళ్ళు వీళ్ళు వచ్చితే కాసేపు ఆ కేక్ కట్ చేసి అట్లా కొద్దిసేపు ఉన్నాం. ఇక ఫోన్లు 12 గంటలకు షురువు అయితే ఫోన్లు పొద్దుగాల దాకా ఫోన్లే వస్తూనే ఉన్నాయి. ఫోన్లు అందరికీ శుభాకాంక్షలు. ఎవరెవరైతే ఫోన్ కోసం ప్రయత్నం చేసిరో వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం సమున్నత గౌరవాన్ని అందుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని క్యూ న్యూస్ మనసారా కోరుకుంటుంది. ఇక ప్రేక్షకులారా, ఒకటి సత్యం, నూతన సంవత్సరాలు ఇలా కొత్త కాదు. 2024 సార్లు వచ్చినాయి ఈ నూతన సంవత్సరాలు. 2024 సార్లు వచ్చినాయి. అల్టిమేట్గా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, మనం పడుతున్నటువంటి కష్టమే మనని విజయ తీరాలకు తీసుకుపోతుంది. నూతన సంవత్సరం దానంతలు అది మనని గుంజుకపోదు. కాబట్టి 2023లో ఉన్నటువంటి దరిద్రం 2023లోనే వెళ్ళిపోవాలి. కొత్త సంవత్సరంలో మనమంతా బాగుపడాలంటే ఇక మనం కష్టాన్ని నమ్ముకొని పనిచేయాల్సిందే. మనం చేసుకునేటువంటి శ్రమ ఏదైతే ఉందో దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఇక చాలామంది ఇక 31st రోజు వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది ఇక్కడ. ఇక ఇవాళ ఒక్కనాడే తాగుతానయ్యా, 31st లాస్ట్, ఇక రేపటి నుంచి లేదు, నూతన సంవత్సరం నుంచి బంద్ అని అంటాడు. ఇక బంద్ ఏందో మనకి తెలియదు. కానీ 2023లో బంద్ చేసినరా ఇవాళ దాకా తాగాలి అని మళ్ళీ జనవరి 1కే కూర్చుంటారు మళ్ళీ దోస్తులంతా. ఇక మళ్ళీ దాంట్లో నిన్నటి దానికి ప్రాయశ్చిత కార్యక్రమం ఏడాది అయినట్టుగా ఇది రకరకాలుగా దోస్తులకి ఏది వస్తే అదే. సో మొత్తానికైతే ఒక్క ప్రమాదం ఏముందంటే లిక్కర్ సేల్స్ కొన్ని తగ్గేటువంటి అవకాశం ఉంది. లిక్కర్ సేల్స్ కొంత తగ్గే అవకాశం ఉంది. తరుగుదల అంతా నిన్ననే కవర్ అయిపోయింది కాబట్టి పెద్దగా ఆ ప్రభావం రాష్ట్ర ఖజానా మీద చూపించకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు, ప్రేక్షకులందరికీ క్యూ న్యూస్ తరఫున, అలాగే తిన్మార్ మల్లన్న మీ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కన్వీనర్గా మీ అందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇతర పార్టీల కార్యకర్తలకు కూడా అందరికీ శుభాకాంక్షలు.